నెక్స్ట్ డేటా స్ట్రక్చర్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ లీనియర్ సెర్చ్ గురించి వీడియోలో తెలుసుకుందాం. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినట్టయితే లీనియర్ సెర్చ్ కానీ బైనరీ సెర్చ్ కానీ ఏదో ఒకటి కంపల్సరీగా ఎగ్జామ్లో వస్తుంది. సో ఇక్కడ లీనియర్ సెర్చ్ అన్న సీక్వెన్షియల్ సెర్చ్ అన్న సేమ్ ఒకటే. ఓకేనా, లీనియర్ సెర్చ్ని సమ్టైమ్స్ సీక్వెన్షియల్ సెర్చ్ అని కూడా కాల్ చేస్తాం. సో లీనియర్ సెర్చ్ అంటే ఏంటి అంటే ఇచ్చిన లిస్ట్ ఆఫ్ వాల్యూస్లో ఒక పర్టికులర్ వాల్యూని సెర్చ్ చేస్తాం, ఫైండ్ చేస్తాం. సో ఆ ప్రాసెస్నే లీనియర్ సెర్చ్ అంటాం. ఓకేనా, సో ఇక్కడ డెఫినేషన్ చూద్దాం. సెర్చ్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ ఏ వాల్యూ ఇన్ ఏ లిస్ట్ ఆఫ్ వాల్యూస్. ఓకేనా, లీనియర్ సెర్చ్ అల్గారిథం. లీనియర్ సెర్చ్ అల్గారిథం అంటే ఏంటంటే డెఫినేషన్ చూద్దాం. లీనియర్ సెర్చ్ అల్గారిథం ఫైండ్ గివ్ ఎలిమెంట్ ఇన్ ది లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ విత్ ఓ ఆఫ్ ఎన్ టైమ్స్ ఆఫ్ కాంప్లెక్సిటీ. సో లీనియర్ సెర్చ్ యొక్క టైం కాంప్లెక్సిటీ ఎంతంటే ఓ ఆఫ్ ఎన్ అని చెప్తాము. నెక్స్ట్ వేర్ ఎన్ ఈజ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ది లిస్ట్. సో ఎన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలిమెంట్లో మనం లిస్ట్ తీసుకుంటాం, వాల్యూస్ 7, 5, 10, 15, 20, 27 ఇలా తీసుకున్నాం కదా. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్ని మనం ఇక్కడ ఎన్గా రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా, 1, 2, 3, 4, 5, 6. సో ఎన్ వాల్యూ 6 అవుతుంది. అది అనమాట ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ది లిస్ట్. దిస్ సెర్చ్ ప్రాసెస్ స్టార్టింగ్ కంపేరింగ్ ఆఫ్ ది సెర్చ్ ఎలిమెంట్ విత్ ది ఫస్ట్ ఎలిమెంట్ ఇన్ ది లిస్ట్. సో ఇక్కడ సెర్చ్ ప్రాసెస్ అనేది ఫస్ట్ ఎలిమెంట్ నుండి స్టార్ట్ అవుతుంది ఇచ్చిన లిస్ట్లోని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ నేను 10 తీసుకుందాం. సెర్చ్ వాల్యూ ఇక్కడ సెర్చ్ వాల్యూ 10 ఇచ్చాను. ఓకేనా, ఇప్పుడు ఇచ్చిన లిస్ట్లోని మనం ఏదైతే సెర్చ్ వాల్యూ ఉందో ఫస్ట్ ఎలిమెంట్ నుండి స్టార్ట్ చేస్తుంది, కంపేర్ చేస్తుంది. ఇక్కడ సెర్చ్ ఎలిమెంట్ వాల్యూ ఏంటుంది, 10 ఉంది. సో 10 ఇక్కడ ఉన్న ఫస్ట్ వాల్యూ మ్యాచ్ అయిందా లేదా చూసుకుంటుంది. సో మ్యాచ్ అయినట్టయితే మనకి ఎలిమెంట్ ఫౌండ్ అనేసి డిస్ప్లే చేస్తుంది, అదర్వైజ్ నెక్స్ట్ వాల్యూకి చెక్ చేస్తుంది. సో ప్రాసెస్ అనేది లీనియర్ సెర్చ్లో ఇలా అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కూడా సెర్చ్ చేస్తుంది. ఒకవేళ సెర్చ్ వాల్యూ నెక్స్ట్ అందులో లిస్ట్లో ఉన్న వాల్యూ సేమ్ అయితే మనకి డిస్ప్లే చేస్తుంది. ఇది లీనియర్ సెర్చ్ యొక్క కాన్సెప్ట్. ఇప్పుడు డెఫినేషన్ చూద్దాం. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు చూడండి. ఇఫ్ బోత్ చూడండి, ఫస్ట్ ఎలిమెంట్ నుండి సెట్ చేస్తుంది. ఇఫ్ ది బోత్ ఆర్ మ్యాచింగ్ దెన్ రిజల్ట్ విత్ ది ఎలిమెంట్ ఫౌండ్. సో ఇక్కడ మనకి మ్యాచ్ అయినట్టయితే సెర్చ్ ఎలిమెంటు లిస్ట్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంటు అది డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ అదర్వైజ్ సెర్చ్ ఎలిమెంట్ ఈజ్ కంపేర్డ్ విత్ ది నెక్స్ట్ ఎలిమెంట్. సో ఫస్ట్ ఎలిమెంట్ ఇక్కడ 10 అనేది మ్యాచ్ అవ్వలేదు, సెర్చ్ ఎలిమెంట్ ఇది, లిస్ట్లో ఉన్న ఎలిమెంట్ ఇది, నెక్స్ట్ ఎలిమెంట్ని కంపేర్ చేస్తుంది. సో అలాగా మనకి మ్యాచ్ అయ్యే వరకు నెక్స్ట్ థర్డ్కి వచ్చేసరికి 10 = 10 ఈక్వల్గా ఉంది కదా. సో ఎలిమెంట్ని డిస్ప్లే చేస్తుంది. సో ఆ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఎంతవరకు అంటే మనకి ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ అనేది మ్యాచ్ అయిన వరకు ఇచ్చిన లిస్ట్లోని. ద రిజల్ట్ ఈజ్ ఎలిమెంట్ ఈజ్ ఫౌండ్ అని మనకి ఒక మెసేజ్ని డిస్ప్లే చేస్తుంది. అదర్వైజ్ రిపీట్ ది సేమ్ విత్ ది నెక్స్ట్ ఎలిమెంట్ ఇన్ ది లిస్ట్ అంటిల్ ది సెర్చ్ ఎలిమెంట్ ఈజ్ కంపేర్ విత్ ది లాస్ట్ ఎలిమెంట్ ఇన్ ది లిస్ట్. సో మనకి ఎంతవరకు అంటే ఒకవేళ ఎప్పుడైతే మనకు మ్యాచ్ అవుతుందో అంతవరకు, ఒకవేళ మ్యాచ్ అవునట్టయితే లిస్ట్లో ఉన్న లాస్ట్ ఎలిమెంట్ వరకు మనం సెర్చ్ చేస్తుంటాం. ఇఫ్ ది లాస్ట్ ఎలిమెంట్ ఆల్సో డస్ నాట్ మ్యాచ్ దెన్ ది రిజల్ట్ ఈజ్ ఎలిమెంట్ నాట్ ఫౌండ్ ఇన్ ది లిస్ట్. ఒకవేళ మనం సెర్చ్ చేసిన ఎలిమెంట్ అనేది ఈ లిస్ట్లో లేనట్టయితే ఎలిమెంట్ అనేది మెసేజ్ ఎలిమెంట్ నాట్ ఫౌండ్ ఇన్ ది లిస్ట్ అని మెసేజ్ మనకి డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ దట్ మీన్స్ ద సెర్చ్ ఎలిమెంట్ ఈజ్ కంపేర్డ్ విత్ ది ఎలిమెంట్ బై ఎలిమెంట్ ఇన్ ది లిస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 30ని తీసుకున్నాను సెర్చ్ ఎలిమెంట్. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కూడా సెర్చ్ చేస్తాం. ఇక్కడ 30 లేదు కదా, అప్పుడు ఎలిమెంట్ ఈజ్ నాట్ ఫౌండ్ అని డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ లీనియర్ సెర్చ్ని ఇంప్లిమెంట్ చేయడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి, స్టెప్స్ ఉన్నాయి. ఇప్పుడు 1 by 1 చూద్దాం. ఫస్ట్ స్టెప్, రీడ్ ది సెర్చ్ ఎలిమెంట్ ఫ్రమ్ ది యూజర్. సో యూజర్ ఇచ్చిన లిస్ట్ అనేది ఫస్ట్ రీడ్ చేస్తాం. తర్వాత కంపేర్ ది సెర్చ్ ఎలిమెంట్ విత్ ది ఫస్ట్ ఎలిమెంట్ ఇన్ ది లిస్ట్. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని కూడా కంపేర్ చేస్తాము. ఇఫ్ ది బోత్ ఆర్ మ్యాచింగ్ దెన్ డిస్ప్లే ది గివెన్ ఎలిమెంట్ ఈజ్ ఫౌండ్. ఒకవేళ మ్యాచ్ అయినట్టయితే ఎలిమెంట్ ఫౌండ్ అని మనకు మెసేజ్ వస్తుంది. అండ్ టెర్మినేట్ ది ఫంక్షన్. సో ఆ ఫంక్షన్ అనేది ఇంకా టెర్మినేట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇఫ్ బోత్ ఆర్ నాట్ మ్యాచింగ్ దెన్ కంపేర్ సెర్చ్ ఎలిమెంట్ విత్ ది నెక్స్ట్ ఎలిమెంట్ ఇన్ ది లిస్ట్. సో ఒకవేళ ఫస్ట్ ఎలిమెంట్తో మ్యాచ్ అవునట్టయితే నెక్స్ట్ ఎలిమెంట్ని కంపేర్ చేస్తుంది. సో అలా మనకి పాస్ అవుతుంది నెక్స్ట్ ఎలిమెంట్కి, ఒకవేళ మ్యాచింగ్ అనేది అవ్వకపోతే. నెక్స్ట్ రిపీట్ ది స్టెప్ 3 and 4 అంటిల్ ది సెర్చ్ ఎలిమెంట్ ఈజ్ కంపేర్ విత్ ది లాస్ట్ ఎలిమెంట్ ఇన్ ది లిస్ట్. సో ఇక్కడ ఈ ప్రాసెస్ అనేది సెర్చింగ్ ప్రాసెస్ అనేది రిపీట్ అవుతుంది. ఎంతవరకు అంటే మనం సెర్చ్ చేసిన ఎలిమెంట్ అనేది లిస్ట్లో ఫైండ్ అవుట్ అయిన వరకు. ఓకేనా, నెక్స్ట్
If the last element in the list is also does not match, then display the element not found and terminate the function. ఓకే, లాస్ట్ ఎలిమెంట్ వరకు సెట్ చేసిన మనకి ఎలిమెంట్ మనకు ఫైండ్ అవుట్ కంపేర్ ఈక్వల్ కానట్టయితే మనకి అక్కడ ఎలిమెంట్ అనేది నాట్ ఫౌండ్ అనే మెసేజ్ వస్తుంది. ఆ ఫంక్షన్ నుండి టెర్మినేట్ అయిపోతుంది. అంటే ఇచ్చిన లిస్ట్లోనే ఆ నెంబర్ లేదు. సో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మనం కంపేర్ చేసిన వాల్యూ అనేది ఫైండ్ అవుట్ అవ్వదు. సో అలాంటి టైంలోని ఫంక్షన్ నుండి టెర్మినేట్ అయిపోతుంది. సో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్. ఫస్ట్ ఒక లిస్ట్ తీసుకున్నాం. సో ఇక్కడ ఎరే ఇండెక్స్ని ఫాలో అవుతుంది. 0 నుండి కదా ఎరే ఇండెక్స్ స్టార్ట్ అవుతుంది. లిస్ట్ నుండి 0 1 2 3 4 ఇలా అప్ టు. ఓకేనా, ఇక్కడ టోటల్గా 7 ఉన్నాయి, 8 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఎరే ఇండెక్స్ 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ n-1 నెంబర్ చూపిస్తుంది. సో టోటల్గా 8 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం సెర్చ్ ఎలిమెంట్ తీసుకుందాం. సెర్చ్ ఎలిమెంట్ ఏంటి, 12 తీసుకున్నాం. సో 12 అనేది ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ నుండి స్టార్ట్ చేస్తుంది సెర్చింగ్ ప్రాసెస్. సో ఇక్కడ 12, ఇక్కడ సెర్చ్ ఎలిమెంట్ 12, ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి 65 ఉంది. సో ఇక్కడ రెండు ఈక్వల్ అవ్వలేదు కదా, మ్యాచ్ అవ్వలేదు కాబట్టి సో ఇక్కడ నెక్స్ట్ ఎలిమెంట్ని చూజ్ చేసుకుంటుంది. సో నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటుంది 20 ఉంది. 20 12 డస్ నాట్ మ్యాచింగ్. సో మూవ్ టు నెక్స్ట్ ఎలిమెంట్. సో నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటుంది 12 ఉంది. సో 12 ఈక్వల్ టు 10 నాట్ ఈక్వల్. సో అందుకోసం నెక్స్ట్ మళ్ళీ మూవ్ టు నెక్స్ట్ ఎలిమెంట్. నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటుంది 55 ఉంది. సో 12 55 నాట్ ఈక్వల్ కాబట్టి నెక్స్ట్ ఎలిమెంట్ని సెట్ చేస్తుంది. నెక్స్ట్ 12 ఈజ్ ఈక్వల్ టు 32. సో బోత్ ఆర్ నాట్ సేమ్. సో నెక్స్ట్ మూవ్ టు నెక్స్ట్ ఎలిమెంట్. సో ఇక్కడ 12 ఈక్వల్ టు 12. సో ఈక్వల్ అయింది. ఇక్కడ చూడండి బోత్ ఆర్ మ్యాచింగ్. సో రెండు మనం సెట్ చేసిన ఎలిమెంట్ లిస్ట్లో ఉన్న ఎలిమెంట్ మ్యాచింగ్ అయ్యాయి. సో వీ స్టాప్ ది కంపేరింగ్ అండ్ డిస్ప్లే ది ఎలిమెంట్ ఫౌండ్ ఎట్ ఇండెక్స్ 5. సో ఇండెక్స్ 5 దగ్గర మనం సెట్ చేసిన ఎలిమెంట్ అనేది ఈక్వల్గా ఉంది. సో ఇక్కడ మనకు ఒక మెసేజ్ అనేది డిస్ప్లే చేస్తుంది, మీరు సెట్ చేసిన ఎలిమెంట్ అనేది ఫౌండ్ అయిందని. ఓకేనా, ఆ వాల్యూని డిస్ప్లే చేస్తుంది. సో లీనియర్ సెర్చ్లోని ప్రాసెస్ అనేది ఎలా అవుతుందంటే మనం ఒక ఎగ్జాంపుల్ లిస్ట్ తీసుకొని అందులో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కంపేర్ చేస్తుంది. ఓకేనా, మన సెర్చ్ ఎలిమెంట్ ఒక ఎలిమెంట్ తీసుకుంటాం, సమ్ నెంబరు ఇక్కడ తీసుకున్నాం కదా. సో అలా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఓకేనా స్కిప్ అవ్వకుండా ఒక అందుకే లీనియర్ సెర్చ్ని మనం సీక్వెన్షియల్ సెర్చ్ అని కూడా కాల్ చేస్తాం. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అలాగా మనకి ఈచ్ అండ్ ఎవ్రీ ఇండెక్స్ వాల్యూని కూడా ఫాలో అవుతూ ఒక సీక్వెన్షియల్ ఆర్డర్గా సెట్ చేస్తుంది. ఒకవేళ మనకి ఫైండ్ అవుట్ అయితే మనకి వీ ఫైండ్ ది సెర్చింగ్ వాల్యూ అని మనకి ఒక మెసేజ్ డిస్ప్లే చేస్తుంది. ఇది లీనియర్ సెర్చ్ యొక్క కాన్సెప్ట్. వీడియో అర్థమైంది అనుకుంటాను. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. నెక్స్ట్ మనం లీనియర్ సెర్చ్ యొక్క ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చెప్పుకుందాం. సో ఇది లీనియర్ సెర్చ్ యొక్క కాన్సెప్ట్. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్. ప్రీవియస్ వీడియోలో మనం లీనియర్ సెర్చ్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో లీనియర్ సెర్చ్ ప్రోగ్రామ్ చూద్దాం ఇన్ జావా లాంగ్వేజ్లో. సో లీనియర్ సెర్చ్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ నుండి ఒక ఎలిమెంట్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఫైండ్ అవుట్ చేసి మ్యాచ్ అయినట్టయితే దాన్ని డిస్ప్లే చేస్తాం. సో అలాగే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫైండ్ చేసిన ఎలిమెంట్ సెట్ చేసిన ఎలిమెంట్ ఏంటి 6. సో ఈ 6 ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కూడా స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు కంపేర్ చేస్తాం. ఇన్ కేస్ ఏ ఎలిమెంట్తో నేను మ్యాచ్ అయినట్టయితే అది డిస్ప్లే చేస్తుంది. సో లీనియర్ సెర్చ్ ప్రాసెస్లో ఏంటి, తక్కువ నెంబర్ ఆఫ్ లిస్ట్ ఉండేటప్పుడు అయితే మనం ఫైండ్ అవుట్ చేయడం ఈజీ అవుతుంది. కానీ ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండేటప్పుడు మనం ఈ ప్రాసెస్ చేయడం చాలా లెంతీ అవుతుంది. సో అలాంటి సిచ్యువేషన్లో ఈ కాన్సెప్ట్ అనేది అవాయిడ్ చేస్తాము లీనియర్ సెర్చ్. సో ఇప్పుడు ప్రోగ్రామ్ చూద్దాం. ఇక్కడ ఎలిమెంట్స్ అన్ని ఎరే ఫార్మేట్లో స్టోర్ చేస్తాం. ఓకేనా, సో ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కూడా ఎరే ఇండెక్స్ని ఫాలో అవుతుంది. ఎరే ఎప్పుడు 0తో స్టార్ట్ అవుతుంది కదా, 0 1 2 3 4. ఇప్పుడు ఎలిమెంట్స్ అన్నీ స్టోర్ అవ్వాలి. నెక్స్ట్ ఆ ఎలిమెంట్స్ అన్నీ స్కాన్ చేయాలి కదా. సో ఇప్పుడు మనకి స్కానర్ని ఇంపోర్ట్ చేసుకోవాలి ప్రోగ్రాంలో స్టార్టింగ్. సో స్కానర్ ఎక్కడ ఉంటుందంటే java.util ప్యాకేజ్లో ఉంటుంది. సో అందుకోసం స్టార్టింగ్ ఇంపోర్ట్ java.util.scanner అని రాస్తాం. స్కానర్ ఎప్పుడు స్కానర్లోని ఎస్ అనేది క్యాపిటల్ లెటర్లో రాయాలి. నెక్స్ట్ క్లాస్ని క్రియేట్ చేస్తాము. క్లాస్ మన కాన్సెప్ట్ నేమే క్లాస్ నేమ్ ఇస్తాము లీనియర్ సెర్చ్ అని. నెక్స్ట్ మెయిన్ మెథడ్ పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు మనం ఎలిమెంట్స్కి ప్రాసెస్లో కావాల్సిన వేరియబుల్స్ ఏమైతే ఉన్నాయో ఆ వేరియబుల్స్ అన్ని డిక్లరేషన్ చేస్తాము. డిక్లరేషన్ పార్ట్లో ఫస్ట్ ఇంటీజర్ టైప్ కాబట్టి ఇంట్, నెక్స్ట్
ఫర్ లూప్ యూజ్ అవుతుంది ఇందులో. ఇటరేషన్స్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అవుతాయి కాబట్టి ఐని డిక్లేర్ చేయాలి, ఇక్కడ చేయలేదు. నెక్స్ట్ ఎన్ దేనికోసం అంటే మన సెర్చింగ్ ఎలిమెంట్ ఉంది కదా, సో సెర్చింగ్ ఎలిమెంట్ కోసం ఎన్ని, నెక్స్ట్ ఎరే సైజుని బేస్ చేయడం కోసం సైజుని, నెక్స్ట్ ఫౌండ్ ఈజ్ ఈక్వల్ టు 0 అనేది ఫర్దర్గా ప్రోగ్రాంలో మనకు అర్థమవుతుంది ఎందుకు తీసుకున్నాం ఫౌండ్ ఇనీషియల్గా 0 అనేది. నెక్స్ట్ ఆబ్జెక్ట్ క్రియేషన్, స్కానర్ ఎస్ వేరియబుల్ నేమ్ ఇక్కడ ఎస్ తీసుకున్నాం. నెక్స్ట్ న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్. సో సిస్టమ్ డాట్ ఇన్ అంటే ఏంటంటే మనం ఇచ్చిన ఇన్పుట్ అనేది త్రూ కీబోర్డ్ అన్న యూజర్ నుండి ఇచ్చిన ఇన్పుట్ని యాక్సెస్ చేయడానికి సిస్టమ్ డాట్ ఇన్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ స్టార్టింగ్ మనకి ఎరే అనేది నెంబర్ ఆఫ్ సైజ్ అనేది ఎంటర్ చేయాలి కదా, సో దానికోసం సమ్ టెక్స్ట్ మనకి ప్రింట్ అవ్వడం కోసం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎంటర్ ది సైజ్ ఆఫ్ ది లిస్ట్. సో లిస్ట్ యొక్క సైజ్ని ఎంటర్ చేయడానికి ఒక టెక్స్ట్ కోసం ఇది యూజ్ చేసాం. నెక్స్ట్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ డాట్ నెక్స్ట్ ఇంట్. సో ఎలిమెంట్స్ అన్నిటిని మనం ఎస్లోని పాస్ చేస్తాం. నెక్స్ట్ ఎలిమెంట్ని స్టోర్ చేయడానికి ఎరేని క్రియేట్ చేస్తాం. ఇంట్ ఏ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇంట్ సైజ్. ఇప్పుడు మనకి ఒక సైజ్ని మెన్షన్ చేయడానికి ఒక టెక్స్ట్ ప్రింట్ అవ్వడం కోసం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంటర్ సైజ్ ఎలిమెంట్స్ అని ఇచ్చాం. ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అవసరం అవుతుంది కాబట్టి ఒక లూప్ యూజ్ అవుతుంది. సో ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఇంటిజర్ టైప్ కాబట్టి ఇంట్ తీసుకున్నాం. ఐ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎందుకు ఐ 0 తీసుకున్నాం అంటే ఏరే ఇండెక్స్ ఎప్పుడు 0తోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇనీషియల్గా 0 తీసుకున్నాం. నెక్స్ట్ ఐ లెస్ దాన్ ఈక్వల్ టు సైజ్. ఇక్కడ సైజ్ అని ఎందుకు ఇచ్చామంటే మనం ఎప్పుడైతే ఎరే సైజ్ ఎంటర్ చేస్తున్నామో ఆ సైజు మీద డిపెండ్ అయ్యి ఉండాలి ఇటరేషన్. సో అలా అయితేనే, అందుకోసం ఆ ఇటరేషన్ సైజ్ అనేది ఐ కన్నా ఎక్కువగా ఉండాలి. సో అందుకోసం కండిషన్ ఇక్కడ ఇచ్చాం. నెక్స్ట్ ఐ ఇంక్రిమెంటేషన్. సో ఇక్కడ ప్రాసెస్ ఏమవుతుంది అంటే ఫస్ట్ ఇనీషియల్గా ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ వాల్యూ 0 తీసుకున్నాం కదా. సో 0 తీసుకోగానే కంపేర్ చేసింది మన ఇచ్చిన ఎలిమెంట్ ఏంటి, సైజు ఎరే సైజు 5 అనుకుందాం, ఓకేనా. సో ఇక్కడ కంపేర్ చేస్తుంది నెక్స్ట్ కండిషన్లోని ఐ వాల్యూ 0 లెస్ దెన్ 5. సో కండిషన్ ట్రూ అయింది కాబట్టి లూప్లోకి ఎంటర్ అవుతుంది. ఇప్పుడు ఏ ఆఫ్ ఐ అంటే ఏ ఆఫ్ 0. సో ఏ ఆఫ్ 0లోని పొజిషన్ ఇక్కడ ఎలిమెంట్ ఫస్ట్ ఏదైతే ఎంటర్ చేస్తామో ఆ ఎలిమెంట్ని స్టోర్ చేస్తుంది. సో కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఆ ఎలిమెంట్ని స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ అగైన్ ఇప్పుడు మళ్ళీ ఐ ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఐ వాల్యూ ఇప్పుడు ఎంత అవుతుంది, 1 అవుతుంది. సో ఏ ఆఫ్ ఐ కండిషన్ చెక్ చేస్తుంది 1 లెస్ దెన్ 5. సో కండిషన్ ట్రూ కాబట్టి లూప్లోకి ఎంటర్ అవుతుంది. ఏ ఆఫ్ 1 పొజిషన్లోని మనం ఏదైతే ఎలిమెంట్ ఎంటర్ చేస్తామో ఆ ఎలిమెంట్ని స్టోర్ చేస్తుంది, ఓకేనా. నెక్స్ట్ ఐ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది, 2 అవుతుంది. సో లూప్ కండిషన్ చెక్ చేస్తుంది 2 లెస్ దెన్ 5. సో కండిషన్ ట్రూ కాబట్టి లూప్లోకి ఎంటర్ అవుతుంది. సో ఏ ఆఫ్ 2. సో 2 పొజిషన్లో వాల్యూని స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ అగైన్ ఐ ఇంక్రిమెంట్ అవుతుంది, ఐ అనేది 3 అవుతుంది. సో కండిషన్ చెక్ చేస్తుంది 3 లెస్ దెన్ 5. సో కండిషన్ ట్రూ కాబట్టి ఏ ఆఫ్ 3 పొజిషన్లోని మనం వాల్యూని స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ అగైన్ ఐ ఇంక్రిమెంట్ అవుతుంది 4. ఇప్పుడు ఏ ఆఫ్ 4 పొజిషన్కి ఇండెక్స్కి వెళ్తుంది. సో ఇక్కడ మనం ఎంటర్ చేసిన వాల్యూ అనేది స్టోర్ చేస్తుంది. సో నెక్స్ట్ అగైన్ ఐ ఇంక్రిమెంట్ అవుతుంది, 5 అవుతుంది. సో ఇక్కడ 5 లెస్ దెన్ 5. సో కండిషన్ మనకి ఇక్కడ ఫెయిల్ అయింది కాబట్టి లూప్ అనేది టెర్మినేట్ అవుతుంది. ఇప్పుడు మనం ఎరేలోని ఎలిమెంట్స్ అన్నీ స్టోర్ చేసిన తర్వాత ఏంటి మనకి లిస్ట్ అనేది రెడీ అయ్యింది. ఇప్పుడు మనం ఈ లిస్ట్లో ఉన్న ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి, ఏదో ఒక ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి, సెర్చ్ ఎలిమెంట్. సో దానికోసం మనం ఒక టెక్స్ట్ ప్రింట్ అవ్వాలి. సో అందుకోసం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎంటర్ ది సెర్చ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేయమని ఒక టెక్స్ట్. సో ఇప్పుడు ఆ సెర్చ్ ఎలిమెంట్ని ఎంత రిప్రజెంట్ చేస్తున్నాం కదా, సో అందుకోసం n ఈజ్ ఈక్వల్ టు ఎస్ డాట్ నెక్స్ట్ ఇంటూ లిస్ట్లో ఉన్న ఎలిమెంట్ అనేది సెర్చ్ ఎలిమెంట్ ఉందా లేదని కంపేర్ చేస్తుంది. సో దీనికోసం ఫర్దర్గా ఇంకా ఎనదర్ ఫర్ లూప్ తీసుకున్నాం. ఇక్కడ ఫర్ ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎరే ఇండెక్స్ ఎప్పుడు 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి 0. నెక్స్ట్ కండిషన్ సేమ్గా ఉంటుంది, ఐ లెస్ దెన్ సైజు. నెక్స్ట్ ఐ ఇంక్రిమెంట్. ఇప్పుడు ఏంటి ఈచ్ అండ్ ఎవరి స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు మనకి సెట్ చేస్తుంది. సెర్చ్ ఎలిమెంట్ లిస్ట్లో ఉన్న ఎలిమెంట్ అనేది ఈక్వల్గా ఉందా లేదా మ్యాచ్ అయినట్టయితే మనకి ప్రింట్ చేస్తుంది.
ఇన్ కేస్ మనం సెట్ చేసిన ఎలిమెంట్ లిస్ట్లో ఉన్న ఎలిమెంట్ మ్యాచ్ అయినట్టయితే మనకు ఒక టెక్స్ట్ ప్రింట్ అవ్వాలి కదా. సో దానికోసం system.out.println ద ఎలిమెంట్ ఈజ్ ఫౌండ్ ఎట్ పొజిషన్ అనేసి ఐ అంటే ఏ పొజిషన్లో ఉందో ఆ పొజిషన్ యొక్క పొజిషన్ని మనకి డిస్ప్లే చేస్తుంది. ఓకేనా. సో అలా లూప్ అనేది టెర్మినేట్ అవుతుంది. సో ఇన్ కేస్ మనకి ఎలిమెంట్ అనేది లిస్ట్లో లేనట్టు అయితే మనకి ఇఫ్ ఫౌండ్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఫౌండ్ 1 అయితే ఎలిమెంట్ అనేది ఉన్నట్టు. సో ఫౌండ్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఎలిమెంట్ అనేది మనకి ఇక్కడ ఫైండ్ అవ్వలేదు. సో అందుకోసం అక్కడ మనకు ఒక టెక్స్ట్ ప్రింట్ అవ్వాలి, system.out.println ద ఎలిమెంట్ ఈజ్ నాట్ ఫౌండ్. సో ఇచ్చిన లిస్ట్లో మన ఎలిమెంట్ లేదని ఒక టెక్స్ట్ ప్రింట్ అవ్వడం కోసం. సో ఇది ఇప్పుడు ఈ ఇటరేషన్ ఎలా అవుతుందో చూద్దాం. ఈచ్ అండ్ ఎవరీ ఎలిమెంట్ ఎలా చెక్ చేస్తుంది సెర్చ్ ఎలిమెంట్. సో ఫస్ట్ ఇనీషియల్గా ఏంటి ఐ వాల్యూ ఇనీషియల్గా 0 తీసుకున్నాం కదా. సో 0 అంటే ఫస్ట్ ఇండెక్స్ నుండి స్టార్ట్ చేస్తుంది. సెర్చ్ ఎలిమెంట్ ఏంటి ఇక్కడ 6. సో ఇక్కడ కండిషన్ ఏంటి ఐ వాల్యూ 0, నెక్స్ట్ ఐ లెస్ దెన్ సైజ్ ఎంత 0 లెస్ దెన్ 5. సో కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ ట్రూ కాబట్టి లూప్లోకి ఎంటర్ అవుతుంది. సో ఇప్పుడు ఏ ఆఫ్ ఐ అంటే 0, ఏ ఆఫ్ 0లో మనకి ఎంత ఉంది వాల్యూ 5 ఉంది. సో 5 ఈక్వల్ టు 6. ఇక్కడ కండిషన్ చూడండి, ఏ ఆఫ్ ఐ అంటే 0, 5 ఈక్వల్ టు 6. సో నాట్ ఈక్వల్ టు మ్యాచ్ అవ్వలేదు కాబట్టి ఇది మనకి ఫైండ్ అవ్వదు. నెక్స్ట్ ఐ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. సో ఐ వాల్యూ 1 అవుతుంది, 1 లెస్ దెన్ 5. సో కండిషన్ ట్రూ కాబట్టి లూప్లోకి ఎంటర్ అవుతుంది. ఏ ఆఫ్ 1 పొజిషన్లో ఏంటి 10 ఉంది, 10 ఈక్వల్ టు 6. సో నాట్ మ్యాచ్. ఓకేనా. నెక్స్ట్ అగైన్ మళ్ళీ చెక్ చేస్తుంది నెక్స్ట్ వాల్యూ కోసం. సో ఐ ఇంక్రిమెంట్ అవుతుంది 2 లెస్ దెన్ 5. సో కండిషన్ ట్రూ కాబట్టి లూప్లోకి ఎంటర్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి 2 పొజిషన్లో ఉన్న వాల్యూని చెక్ చేస్తుంది, 20 ఈక్వల్ టు 6. సో ఇక్కడ నాట్ మ్యాచ్. సో నెక్స్ట్ అగైన్ ఐ ఇంక్రిమెంట్ అవుతుంది 3 లెస్ దెన్ 5. సో 3 పొజిషన్లోని ఎంత ఉంది వాల్యూ మనకి 30 ఉంది, 30 ఈక్వల్ టు 6. సో ఇక్కడ డస్ నాట్ మ్యాచ్, 30 ఈక్వల్ టు 6. నెక్స్ట్ అగైన్ ఐ ఇంక్రిమెంట్ అవుతుంది 4 లెస్ దెన్ 5. కండిషన్ చెక్ చేస్తుంది, లూప్లోకి ఎంటర్ అవుతుంది. సో 4th పొజిషన్లో ఏముంది 42 ఉంది. సో 42 ఈక్వల్ టు 6. సో ఇది ఈక్వల్గా లేదు, మ్యాచ్ అవ్వలేదు. సో ఇక్కడ మనకి నెక్స్ట్ అగైన్ ఐ ఇంక్రిమెంట్ అవుతుంది 5 లెస్ దెన్ 5. సో కండిషన్ చెక్ చేస్తుంది, కండిషన్ ఇక్కడ ఫెయిల్ అయింది కాబట్టి లూప్ నుండి టెర్మినేట్ అయిపోతుంది. ఇన్ కేస్ మనకి ఈ లిస్ట్లోని మనం సెట్ చేసిన ఎలిమెంట్ ఉన్నట్టయితే టెక్స్ట్ని ప్రింట్ చేస్తూ ఆ పొజిషన్ని మనకు ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు మనకి ఈ లిస్ట్లోని ఆ ఎలిమెంట్ అనేది ప్రింట్ అవ్వలేదు కాబట్టి లూప్ నుండి టెర్మినేట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ఫౌండ్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే మన సెట్ చేసిన ఎలిమెంట్ అనేది లేనట్టయితే system.out.println ఎలిమెంట్ ఈజ్ నాట్ ఫౌండ్ అని మెసేజ్ మనకు ప్రింట్ చేస్తుంది. సో ఇది లీనియర్ సెర్చ్ యొక్క జావా ప్రోగ్రామ్. సో కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటాను. ఒకవేళ ఎవరికైనా అర్థమైపోతే మళ్ళీ ప్లేబ్యాక్ చేసి చూడండి. డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్. ప్రీవియస్ క్లాస్లో మనం లీనియర్ సెర్చ్ గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో బైనరీ సెర్చ్ అల్గారిథం గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ లీనియర్ సెర్చ్కి బైనరీ సెర్చ్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే, లీనియర్ సెర్చ్లో మనం తెలుసుకున్నట్టు ఇక్కడ నెంబర్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండేటప్పుడు 1 సెర్చ్ ఎలిమెంట్తో మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కూడా స్టార్టింగ్ టు ఎండ్ వరకు కంపేర్ చేస్తాం. ఫస్ట్ స్టేజ్లో మనకు మ్యాచ్ అయినట్టయితే సెర్చ్ ఎలిమెంట్తో దాన్ని బెస్ట్ కేస్ అంటాం. అదే లాస్ట్ ఎలిమెంట్తో మ్యాచ్ అయినట్టయితే వరస్ట్ కేస్ అని కాల్ చేస్తాం. ఓకేనా. సో అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్తోని కంపేర్ చేస్తాం మొత్తం టోటల్ నెంబరు. సో అది స్మాల్ నెంబర్ ఆఫ్ లిస్ట్ ఉండేటప్పుడే యూజ్ అవుతుంది, అంటే ఈజీ ప్రాసెస్ అవుతుంది. సో అదే లార్జ్ నెంబర్ ఆఫ్ ఉండేటప్పుడు మనకి అది లెంతీ ప్రాసెస్ అవుతుంది. సో ఇక్కడ అలాంటి సిచ్యువేషన్లో లార్జ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండేటప్పుడు షార్టెడ్ లిస్ట్లో ఉంటే బైనరీ సెర్చ్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు లీనియర్ సెర్చ్ అనేది అన్సార్టెడ్ లిస్ట్ అంటే అన్ఆర్డర్గా ర్యాండమ్గా ఉన్న వాల్యూస్ని ఉండేటప్పుడు మనం లీనియర్ సెర్చ్ని యూజ్ చేస్తాము. బైనరీ సెర్చ్ అనేది షార్టెడ్ లిస్ట్ అంటే ఒక ఆర్డర్ ఫార్మేట్లోని. రియల్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మన హాల్ టికెట్ నెంబర్స్, నెక్స్ట్ ఐడి నెంబర్స్. సో ఇలా మనం రియల్ ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. ఇవన్నీ బైనరీ సెర్చ్ యొక్క ప్రాసెస్ అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే టెలిఫోన్ నెంబర్స్.
మొబైల్ నెంబర్స్ ఉంటాయి కదా, ఫోన్ నెంబర్స్. సో ఇవి కూడా మనకి రియల్ ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. ఇక్కడ బైనరీ సెర్చ్లో ప్రాసెస్ ఎప్పుడు చేస్తామంటే సార్టెడ్గా ఉండేటప్పుడు ఒక లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నిటినీ ఒక అరేంజ్మెంట్ అంటే షార్ట్ లిస్ట్లో అరేంజ్ చేసినప్పుడు మనం బైనరీ సెర్చ్ని యూజ్ చేస్తాం. సో అది లీనియర్ సెర్చ్కి బైనరీ సెర్చ్కి మెయిన్ డిఫరెన్స్. సో ఇక్కడ సెర్చ్ అంటే ఏంటంటే లిస్ట్ ఆఫ్ వాల్యూస్ నుండి ఒక వాల్యూని ఫైండ్ అవుట్ చేయడమే సెర్చ్. సో ఈ సెర్చ్లో 2 టెక్నిక్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటి లీనియర్ సెర్చ్, సెకండ్ వన్ ఏంటి బైనరీ సెర్చ్ కదా. సో అది ఇక్కడ బైనరీ సెర్చ్ అంటే ఏంటి, నెక్స్ట్ దాని యొక్క అల్గారిథం ఏంటో తెలుసుకుందాం. సెర్చ్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ ఏ వాల్యూ ఇన్ ఏ లిస్ట్ ఆఫ్ వాల్యూస్. సో సెర్చ్ గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ బైనరీ సెర్చ్ అల్గారిథం గురించి తెలుసుకుందాం. బైనరీ సెర్చ్ అల్గారిథం ఫైండ్స్ given element in a list of elements with O of log n time complexity. సో ఇక్కడ మనకి కంప్యూటర్ సబ్జెక్ట్లో కాంపిటేటివ్ కానీ కంప్యూటర్ రిలేటెడ్ ఏ ఎగ్జామ్స్లో కానీ టైం కాంప్లెక్సిటీ బిట్స్ నుండి ఇలాంటి క్వశ్చన్స్ వస్తుంటాయి. సో ఇక్కడ బైనరీ సెర్చ్ యొక్క టైం కాంప్లెక్సిటీ ఏంటంటే O of log n అని కాల్ చేస్తాం. ఇక్కడ n అంటే ఏంటి అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ది లిస్ట్లో ఉన్న టోటల్ నెంబర్ని ఎంతో రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ ద బైనరీ సెర్చ్ అల్గారిథం కెన్ బి యూజ్డ్ విత్ ఓన్లీ సార్టెడ్ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్. సో ఇక్కడ బైనరీ సెర్చ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఓన్లీ సార్టెడ్ లిస్ట్ ఉండేటప్పుడు యూజ్ చేస్తాం. అన్సార్టెడ్ లిస్ట్ అయితే యూజ్ చేయం, లీనియర్ సెర్చ్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ దట్ మీన్స్ బైనరీ సెర్చ్ కెన్ బి యూజ్డ్ ఓన్లీ విత్ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఆల్రెడీ అరేంజ్డ్ ఇన్ ఆర్డర్. అంటే ఒక ఆర్డర్ ఫార్మేట్లో అరేంజ్ చేసి ఉండడాన్ని సార్టెడ్ లిస్ట్ అని కాల్ చేస్తాం. ద బైనరీ సెర్చ్ కెనాట్ బి యూజ్డ్ ఫర్ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ విచ్ ర్యాండమ్ ఆర్డర్. నెక్స్ట్ అంటే ర్యాండమ్ ఆర్డర్ అంటే అన్ఆర్డర్ ఫార్మేట్లో ఉంటే దాన్ని బైనరీ సెర్చ్ యూజ్ చేయం. దిస్ సెర్చ్ ప్రాసెస్ స్టార్ట్ కంపేరింగ్ ఆఫ్ ది సెర్చ్ ఎలిమెంట్ విత్ ది మిడిల్ ఎలిమెంట్ ఆఫ్ ది లిస్ట్. సో ఇక్కడ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 ఐటమ్స్ ఉన్నాయి, 100 వాల్యూస్ కానీ ఉండేటప్పుడు దాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. 2 పార్ట్స్గా డివైడ్ చేసి ఫస్ట్ పార్ట్ని సెట్ చేస్తుంది ఫస్ట్, లేదంటే సెకండ్ పార్ట్ని. సో అలాగా డివైడ్ చేసి దాన్ని పార్ట్స్గా దాన్ని వాల్యూస్ అనేది సెట్ చేస్తుంది. సో ఇలా డివైడ్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి ప్రాసెస్ అనేది ఈజీ అవుతుంది. నెక్స్ట్ అదే చెప్తున్నారు ఇక్కడ, ఇఫ్ బోత్ ఆర్ మ్యాచ్డ్ దెన్ ది రిజల్ట్ ఈజ్ ఎలిమెంట్ ఫౌండ్. సో ఇలా మనం ఫుల్గా ఉన్న నెంబర్స్ లిస్ట్ నుండి అది ఆఫ్ చేసి మనం సెట్ చేయడం వల్ల ఈజీ టెక్నిక్ అవుతుంది. నెక్స్ట్ మనం సెట్ చేసిన వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ లిస్ట్లో ఉన్న వాల్యూ మ్యాచ్ అయినట్టయితే మనకు ఒక టెక్స్ట్ అనేది ప్రింట్ అవుతుంది. అదేంటి అంటే ఎలిమెంట్ ఫౌండ్ అని. సో ఇక్కడ మీకు ఒకవేళ కన్ఫ్యూజ్ ఉన్న నెక్స్ట్ ఎగ్జాంపుల్ కూడా చెప్పుకుంటాం, అప్పుడు క్లారిటీ అనేది వస్తుంది. నెక్స్ట్ అదర్వైజ్ వీ చెక్ వెదర్ ది సెర్చ్ ఎలిమెంట్ ఈజ్ స్మాలర్ ఆర్ లార్జర్ దెన్ ది మిడిల్ ఎలిమెంట్ ఇన్ ది లిస్ట్. సో ఆ సెర్చ్ ఎలిమెంట్ అనేది మిడిల్ కన్నా స్మాలర్ ఉన్న లార్జర్ ఉన్న ఎలిమెంట్తోని సెట్ చేస్తుంది. ఇఫ్ ది సెర్చ్ ఎలిమెంట్ ఈజ్ స్మాలర్ దెన్ వీ రిపీట్ ది సేమ్ ప్రాసెస్ లెఫ్ట్ సబ్ లిస్ట్. సో ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, ఇక్కడ ఫస్ట్ 100 వాల్యూస్ అనుకుందాం. సో దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం, లెఫ్ట్ సబ్ లిస్ట్, రైట్ సబ్ లిస్ట్. సో ఫస్ట్ ఇక్కడ మనం లెఫ్ట్ సబ్ లిస్ట్ నుండి చెక్ చేస్తాం. నెక్స్ట్ ఇందులో మనకి వాల్యూ అనేది మ్యాచ్ అవునట్టయితే రైట్ సబ్ లిస్ట్. సో అదే చెప్తున్నారు ఇక్కడ, లెఫ్ట్ సబ్ లిస్ట్ ఆఫ్ ది మిడిల్ ఎలిమెంట్. ఇఫ్ ది సెర్చ్ ఎలిమెంట్ ఈజ్ లార్జర్ దెన్ ది రిపీట్ ది సేమ్ ప్రాసెస్ ఆఫ్ ది రైట్ సబ్ లిస్ట్. సో మనకి ఇక్కడ లెఫ్ట్ సబ్ లిస్ట్లో మనకి ఐటెం లేనట్టయితే రైట్ సబ్ లిస్ట్లోని ఎలిమెంట్ని కంపేర్ చేస్తాం. నెక్స్ట్ వీ రిపీట్ దిస్ ప్రాసెస్ అంటిల్ వీ ఫైండ్ ది సెర్చ్ ఎలిమెంట్ ఇన్ ది లిస్ట్ ఆర్ అంటిల్ ది వీ లెఫ్ట్ ది సబ్ లిస్ట్ ఆఫ్ ది ఓన్లీ 1 ఎలిమెంట్. సో ఎంటైర్ మనకి ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో అంతవరకు మనం కంప్లీట్గా 1 ఎలిమెంట్ వచ్చే వరకు చెక్ చేస్తుంటాం. అండ్ ఇఫ్ ది ఎలిమెంట్ ఆల్సో డస్ నాట్ మ్యాచ్ విత్ ది సెర్చ్ ఎలిమెంట్ దెన్ ది రిజల్ట్ ఈజ్ ఎలిమెంట్ నాట్ ఫౌండ్ ఇన్ ది లిస్ట్. ఇన్ కేస్ ఆ లిస్ట్లోనే మనం సెట్ చేసిన ఎలిమెంట్ లేనట్టయితే మనకు ఒక టెక్స్ట్ని ప్రింట్ చేస్తుంది, అదేంటంటే ఎలిమెంట్ నాట్ ఫౌండ్ ఇన్ ది లిస్ట్లోనే ఏ ఎలిమెంట్ లేదని ఒక మెసేజ్ని ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ సమ్ అల్గారిథం చూద్దాం బైనరీ సెర్చ్ గురించి. ఫస్ట్ స్టెప్ 1, రీడ్ ది సెర్చ్ ఎలిమెంట్ ఫ్రమ్ ది యూజర్. సో యూజర్ నుండి ఒక ఎలిమెంట్ తీసుకొని మనం ఆ ఎలిమెంట్ని రీడ్ చేస్తాము. ఫైండ్ ది మిడిల్ ఎలిమెంట్ ఇన్ ది సార్టెడ్ లిస్ట్. సో మనం ఒక లిస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ 1 2 3 4 5 6 ఉన్నాయి. సో సెంటర్ ఏదైతే ఉంటుందో ఆ ఎలిమెంట్తో సెట్ చేస్తాం, ఓకేనా. సో అక్కడ ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటున్నాడు, ఫైండ్ ది మిడిల్ ఎలిమెంట్ ఇన్ ది సార్టెడ్ లిస్ట్. సో సార్టెడ్ చేస్తాం కదా ఎలిమెంట్,
సో అప్పుడు మనకి ఏంటవుతుంది, లెఫ్ట్ సబ్ ట్రీ ఎప్పుడు స్మాల్ ఎలిమెంట్స్ ఉంటాయి, రైట్ సబ్ లిస్ట్ ఎప్పుడు లార్జ్ ఎలిమెంట్ ఉంటాయి. ఎందుకంటే అసెండింగ్ ఆర్డర్ ఫార్మేట్లోని లేదా డిసెండింగ్ ఆర్డర్ ఫార్మేట్లోని మనం అరేంజ్ చేస్తాం కదా సార్టెడ్. సో ఒక ఆర్డర్ ఫార్మేట్లో ఉంటాయి, ఓకేనా. సో ఇప్పుడు ఆ అసెండింగ్ ఆర్డర్లోని ఫస్ట్ మన పాయింట్ ఏంటి, ఫైండ్ ది మిడిల్ ఎలిమెంట్ ఇన్ ది సార్టెడ్ లిస్ట్. మిడిల్ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే మనం సెట్ చేసిన ఎలిమెంటు ఇక్కడ ఎలిమెంటు ఈక్వల్గా ఉందా లేదా అనేసి. సో అది చెప్తుంది. కంపేర్ ది సెర్చ్ ఎలిమెంట్ విత్ ది మిడిల్ ఎలిమెంట్ ఇన్ ది సార్టెడ్ లిస్ట్. కంపేర్ చేస్తాం. ఇఫ్ ది బోత్ ఆర్ మ్యాచింగ్ దెన్ డిస్ప్లే ది గివెన్ ఎలిమెంట్ ఈజ్ ఫౌండ్ అండ్ టెర్మినేట్ ది ఫంక్షన్. సో ఇన్ కేస్ ఇక్కడ చూడండి 10 ఇచ్చాం ఇందులో మిడిల్ ఎలిమెంట్. నెక్స్ట్ సెర్చ్ ఎలిమెంట్ 10, ఈ రెండు మ్యాచ్ అయినట్టయితే మనకి ఎలిమెంట్ ఈజ్ ఫౌండ్ అని మెసేజ్ వచ్చి ఆ ఫంక్షన్ ఏంటి టెర్మినేట్ అవుతుంది, అది చెప్తున్నారు. నెక్స్ట్ ఇఫ్ ది బోత్ ఆర్ నాట్ మ్యాచింగ్ దెన్ చెక్ వెదర్ ది సెర్చ్ ఎలిమెంట్ ఈజ్ స్మాలర్ ఆర్ లార్జర్ దెన్ ది మిడిల్ ఎలిమెంట్. సో ఇప్పుడు అక్కడ మనకి మిడిల్ ఎలిమెంట్తో మనం సెట్ చేసిన ఎలిమెంట్ మ్యాచ్ అవునట్టయితే వెదర్ ది చెక్ ది సెర్చ్ ఎలిమెంట్, అంటే మనం సెట్ చేసిన ఎలిమెంట్ అనేది స్మాలర్ నెంబరా లార్జర్ నెంబరా మిడిల్ ఎలిమెంట్ కన్నా అని చెక్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్ 6 ఏంటంటే ఇఫ్ ది సెర్చ్ ఎలిమెంట్ ఈజ్ స్మాలర్ దెన్ మిడిల్ ఎలిమెంట్ దెన్ రిపీట్ ది స్టెప్ 2, 3, 4 అండ్ 5 లెఫ్ట్ సబ్ ట్రీ ఆఫ్ ది మిడిల్ ఎలిమెంట్. సో ఇప్పుడు ఇన్ కేస్ సెర్చ్ ఎలిమెంట్ ఈజ్ అంటే మనం సెట్ చేసిన ఎలిమెంట్ అనేది స్మాల్గా ఉన్నట్టు అయితే మనం ముందు చెప్పుకున్నాం కదా స్టెప్స్, అందులో 2, 3, 4, 5 స్టెప్స్ని రిపీట్ చేస్తుంది, అంటే ఎలిమెంట్ అనేది మ్యాచ్ అయిన వరకు. నెక్స్ట్ ఇఫ్ ది సెర్చ్ ఎలిమెంట్ ఈజ్ లార్జర్ దెన్ ది మిడిల్ ఎలిమెంట్ దెన్ రిపీట్ ది స్టెప్ 2, 3, 4 అండ్ 5 లెఫ్ట్ రైట్ సబ్ ట్రీ. సో మనకి లెఫ్ట్ సబ్ స్మాల్ ఎలిమెంట్ అయితే లెఫ్ట్ సబ్ లిస్ట్లోని మనం ఫైండ్ అవుట్ చేస్తాము. సో ఇన్ కేస్ అక్కడ మనకు మ్యాచ్ అవునట్టయితే సెర్చ్ ఎలిమెంట్ రైట్ సబ్ లిస్ట్లో ఉన్న ఎలిమెంట్ని మనం సెట్ చేస్తాం, ఓకేనా. నెక్స్ట్ రిపీట్ ది సేమ్ ప్రాసెస్ అంటిల్ వీ ఫైండ్ ది సెర్చ్ ఎలిమెంట్ ఇన్ ది లిస్ట్ ఆర్ అంటిల్ ది సబ్ లిస్ట్ కంటైన్స్ ఓన్లీ 1 ఎలిమెంట్. సో ఈ ప్రాసెస్ ఎంతవరకు స్టార్ట్ చేస్తామంటే మొత్తం కంప్లీట్గా మనకు సెట్ చేసిన ఎలిమెంట్ అనేది ఉందా లేదా 1 ఎలిమెంట్ ఉన్న వరకు మనం ఈ ప్రాసెస్ అనేది రిపీట్ చేస్తాం. నెక్స్ట్ ఇఫ్ ది ఎలిమెంట్ ఆల్సో డస్ నాట్ మ్యాచ్ విత్ ది సెర్చ్ ఎలిమెంట్ ఇన్ ది డిస్ప్లే ఎలిమెంట్ నాట్ ఫౌండ్ ఇన్ ది లిస్ట్ అండ్ టెర్మినేట్ ది ఫంక్షన్. సో ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అనే మెసేజ్ని డిస్ప్లే చేస్తుంది, నెక్స్ట్ ఆ ఫంక్షన్ ఏంటి డిస్ప్లే అవుతుంది. సో ఇది బైనరీ సెర్చ్ యొక్క అల్గారిథం. నెక్స్ట్ బైనరీ సెర్చ్ ఎలా మనం ఫైండ్ అవుట్ చేస్తాం, ప్రాసెస్ ఎలా చేస్తామో ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ 9 ఎలిమెంట్స్ తీసుకున్నాం. సో ఎరే ఇండెక్స్లో ఎరే ఫార్మేట్లో స్టోర్ చేసాము. ఇండెక్స్ ఎప్పుడు ఎరే 0తో స్టార్ట్ అవుతుంది కదా. సో 9 ఎలిమెంట్స్ కాబట్టి 0 to 8 వరకు ఉంది. ఇప్పుడు మనం ప్రాసెస్ అనేది సెర్చ్ ఎలిమెంట్ని ఒకటి తీసుకోవాలి వాల్యూ. సో ఇక్కడ సెర్చ్ ఎలిమెంట్ 12 తీసుకున్నాం. సో 12 తీసుకునేటప్పుడు ఫస్ట్ ఏం చేయాలి, మనం 100 ఎలిమెంట్ తీసుకుంటే దాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయాలని చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు 9 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో 9 ఎలిమెంట్స్ని మనం 2 పార్ట్స్గా చేస్తాం, ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనకి మిడిల్ వన్ ఏంటవుతుంది, అప్పుడు 4th పొజిషన్ అవుతుంది 9 ఎలిమెంట్స్లో ఉండేటప్పుడు. ఇక్కడ సెర్చ్ ఎలిమెంట్ 12 ఈజ్ కంపేర్డ్ విత్ ది మిడిల్ ఎలిమెంట్ 50. సో ఇక్కడ మనకి సెర్చ్ ఎలిమెంట్ 12. సో ఫస్ట్ ఏం చేస్తామంటే మనం ఈ బైనరీ సెర్చ్ ఈ లిస్ట్లో ఉన్న వాల్యూలో మిడిల్ ఎలిమెంట్తో కంపేర్ చేస్తాం. మనకి రూల్స్లో ఫస్ట్ పాయింట్ అదే కదా, మిడిల్ ఎలిమెంట్ ఏదవుతుంది 50 అవుతుంది. సో మనం సెట్ చేసిన ఎలిమెంట్ మిడిల్ ఎలిమెంట్ వాల్యూస్ ఈక్వల్గా ఉన్నాయి లేదా కంపేర్ చేస్తాం. సో బోత్ ఆర్ నాట్ మ్యాచింగ్, ఇక్కడ 12 నాట్ ఈక్వల్ టు 50. సో అందుకోసం అండ్ 12 ఈజ్ స్మాలర్ దెన్ ది 50. సో అప్పుడు ఏం చేస్తామంటే మ్యాచ్ కాకపోతే ఇప్పుడు 50కి లెఫ్ట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ అన్నీ స్మాల్గా ఉంటాయి, ఎందుకంటే ఇది సార్టెడ్ లిస్ట్ ఆల్రెడీ ఆర్డర్ ఫార్మేట్లో ఉంటుంది, నెక్స్ట్ అసెండింగ్ ఆర్డర్ ఫార్మేట్లో ఉంటుంది. నెక్స్ట్ రైట్ సైడ్ లార్జ్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో 50 కన్నా 12 అనేది స్మాల్ ఎలిమెంట్ కాబట్టి సో ఈ సెర్చ్ ఓన్లీ ఇన్ ది లెఫ్ట్ సబ్ లిస్ట్, అంటే దీనికి మిడిల్ ఎలిమెంట్కి ఉన్న లెఫ్ట్ సబ్ లిస్ట్ని మనం సెట్ చేస్తాం. నెక్స్ట్ సో ఇప్పుడు మనం రైట్ సబ్ లిస్ట్తో మనకి ఇంకా యూజ్ ఉండదు, ఎందుకంటే 50 కన్నా లెస్ కాబట్టి మన సెర్చ్ ఎలిమెంట్. సో లెఫ్ట్ సైడ్ పార్ట్ అంతా తీసుకుంటాం. నెక్స్ట్ అగైన్ ఇవి 2 పార్ట్స్గా చేస్తాం, అంటే 2 పార్ట్స్గా అంటే ఇక్కడ రైట్ లెఫ్ట్ సబ్ లిస్ట్ రైట్ సబ్ లిస్ట్ అనేసి. సెర్చ్ ఎలిమెంట్ 12 ఈజ్ కంపేర్డ్ విత్ ది మిడిల్ ఎలిమెంట్. సో ఇక్కడ మిడిల్ ఎలిమెంట్ ఏం తీసుకుంటామంటే ఇక్కడ చూడండి 2 ఎలిమెంట్స్ 2 పార్ట్స్గా చేస్తే 2 ఎలిమెంట్స్. సో ఫస్ట్ మనం లెఫ్ట్ సైడ్ ప్రిఫర్ చేస్తాం. సో లెఫ్ట్ ఏంటుంది మనకి పొజిషన్ 12 ఉంది. సో 12 ఈక్వల్ టు
12. సో ఈ మ్యాచ్ అయింది. సో సెర్చ్ ఎలిమెంట్ లిస్ట్లో ఉన్న ఎలిమెంట్ కూడా మ్యాచ్ అయింది కాబట్టి బోత్ ఆర్ మ్యాచింగ్. సో ఈ రిజల్ట్ ఈజ్ ఎలిమెంట్ ఈజ్ ఫౌండ్ అట్ ఇండెక్స్ 1 అని ఒక మనకి మెసేజ్ అనేది వస్తుంది. ఓకేనా. సో ఎలిమెంట్ అనేది మ్యాచ్ అయింది ఎక్కడ, ఇండెక్స్ 1. సో 1లో ఉన్న ఇండెక్స్ పొజిషన్ మనం సెట్ చేసిన ఎలిమెంట్ సేమ్గా ఉందని ఒక మెసేజ్ని మనకు ప్రింట్ చేస్తుంది. సో ఈ విధంగా బైనరీ సెర్చ్. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్ సేమ్ లిస్ట్ తీసుకుందాం. సెర్చ్ ఎలిమెంట్ 80 ఈజ్ కంపేర్డ్ విత్ ది మిడిల్ ఎలిమెంట్ 50. సో ఇక్కడ మనకి సెర్చ్ ఎలిమెంట్ 80 తీసుకున్నాం. 80 తీసుకునేటప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి, మన రూల్లోని మిడిల్ ఎలిమెంట్ 8 అవుతుంది, 50 అవుతుంది. సో 50తోనే మనం ఫస్ట్ చెక్ చేసుకుంటాం మనం సెట్ చేసిన ఎలిమెంట్ ఈక్వల్గా ఉందా లేదా. సో ఈక్వల్గా లేదు, బోత్ ఆర్ నాట్ మ్యాచింగ్ అండ్ 80 ఈజ్ లార్జర్ దెన్ ది 50. సో 50 కన్నా 80 అనేది లార్జ్. సో అలాంటప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ ఛాన్స్ లేదు, ఎందుకంటే స్మాల్ నెంబర్స్ ఉంటాయి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ లార్జ్ నెంబర్స్ ఉంటాయి కాబట్టి. సో ఈ సెర్చ్ ఓన్లీ ఇన్ ది రైట్ సబ్ లిస్ట్లో మనం సెర్చ్ చేస్తాం. రైట్ సబ్ లిస్ట్లో ఏమేమి ఉన్నాయి, 55, 60. సో అబోవ్ ది 50 కన్నా లార్జ్ నెంబర్సే ఉంటాయి. సో ఇప్పుడు మనకి లెఫ్ట్ సబ్ లిస్ట్తోనే మనకి ఇంకా యూజ్ లేదు. సో రైట్ సబ్ లిస్ట్లో మనం ఇప్పుడు కంపేర్ చేసుకుంటాం. సెర్చ్ ఎలిమెంట్ 80 ఈజ్ కంపేర్డ్ విత్ ది మిడిల్ ఎలిమెంట్. సో మిడిల్ ఎలిమెంట్ 65తో కంపేర్ చేస్తాం. సో ఇక్కడ 80 నాట్ ఈక్వల్ 65. సో మ్యాచ్ అవ్వలేదు, బోత్ ఆర్ నాట్ మ్యాచింగ్ అండ్ 80 ఈజ్ లార్జర్ దెన్ ది 65. సో 65 కన్నా 80 అనేది లార్జ్ నెంబర్ కాబట్టి మనం ఇంకా లెఫ్ట్ సైడ్ సెట్ చేయకుండా రైట్ సైడ్ సెట్ చేస్తాం, ఎందుకంటే రైట్ సబ్ లిస్ట్లోనే మనకు లార్జ్ నెంబర్స్ ఉంటాయి కాబట్టి. సో వీ సెర్చ్ ఓన్లీ ఇన్ ది రైట్ సబ్ లిస్ట్. సో 80, 99. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ 80తో 80. సో ఇది కూడా మనకి హైడ్ చేసేస్తాం. నెక్స్ట్ దీనికి మూవ్ అవుతుంది. సో సెర్చ్ ఎలిమెంట్ 80, ఇక్కడ ఉన్న 7 ఇండెక్స్లో పొజిషన్లో ఉన్న నెంబర్ కూడా 80 లిస్ట్లో ఉన్నది. సో బోత్ ఆర్ మ్యాచ్ అయ్యాయి. సెర్చ్ ఎలిమెంట్ 80 ఈజ్ కంపేర్డ్ విత్ ఇన్ ది మిడిల్ ఎలిమెంట్ 80. సో ఇప్పుడు మనకి ఇక్కడ మూవ్ అవ్వగానే సో ఇక్కడికి వస్తుంది సెర్చ్ ఎలిమెంట్. సో అప్పుడు ఇక్కడ 8 మనం సెర్చ్ చేసిన ఎలిమెంట్ లిస్ట్లో ఉన్న 80 కూడా ఈక్వల్గా అయ్యాయి. సో అప్పుడు బోత్ ఆర్ మ్యాచింగ్. సో ద రిజల్ట్ ఈజ్ ఎలిమెంట్ ఈజ్ ఫౌండ్ ఇండెక్స్ 7. సో ఎట్ ది ఇండెక్స్ పొజిషన్ 7 దగ్గర మన సెట్ చేసిన ఎలిమెంట్ ఫౌండ్ అయిందని ఒక మెసేజ్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇది బైనరీ సెర్చ్ యొక్క ఎగ్జాంపుల్. కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటాను. ఒకవేళ అర్థమైపోతే వీడియో ప్లేబ్యాక్ చేసి చూడండి. ఇంకా డౌట్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్. సో ప్రీవియస్ క్లాస్లో మనం సెర్చింగ్ టెక్నిక్స్ 2 టైప్స్ చెప్పుకున్నాం. లీనియర్ కాన్సెప్ట్ అంటే ఏంటి, లీనియర్ సెర్చ్ అంటే ఏంటి, నెక్స్ట్ విత్ ఎగ్జాంపుల్తో తెలుసుకున్నాం కదా. సో నెక్స్ట్ బైనరీ సెర్చ్ గురించి కూడా తెలుసుకున్నాం. ఈ వీడియోలో బైనరీ సెర్చ్ ప్రోగ్రామ్ ఇన్ జావా లాంగ్వేజ్లో ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, కాన్సెప్ట్ అర్థమవుతుంది. సో బైనరీ సెర్చ్ అంటే ఏంటి, మనం లీనియర్ సెర్చ్లోనైతే వెరీ స్మాల్ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్లో మనం ఒక ఎలిమెంట్ని ఫౌండ్ చేయాలి అంటే లీనియర్ సెర్చ్ని మనం చూజ్ చేసుకుంటాం, అన్సార్టెడ్ లిస్ట్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ బైనరీ సెర్చ్ అంటే మనకి ఫస్ట్ రూల్ ఏంటి, సార్టెడ్ ఎరేస్ ఆర్ సార్టెడ్ ఎలిమెంట్స్. సో సార్టెడ్ ఎలిమెంట్స్ ఉన్న ఎలిమెంట్స్నే మనం బైనరీ సెర్చ్ కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కూడా సార్టెడ్ అంటే ఒక ఆర్డర్ వైజ్లో ఉంటే అప్పుడు మనం బైనరీ సెర్చ్ అనే దానికి యూజ్ చేస్తాం. సో బైనరీ సెర్చ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ నుండి మిడిల్ ఎలిమెంట్ చూజ్ చేసుకుంటాం. మిడిల్ ఎలిమెంట్ మనం సెట్ చేసిన ఎలిమెంట్కి మిడిల్ ఎలిమెంట్కి సేమ్ అయితే మనం మిడిల్ ఎలిమెంట్ని డిస్ప్లే చేస్తాం. ఇన్ కేస్ మిడిల్ ఎలిమెంట్కి సేమ్ కాకపోతే మనకి మిడిల్ ఎలిమెంట్ కన్నా తక్కువ ఉంటే నెంబర్ అనేది లెఫ్ట్ సైడ్, ఎక్కువ ఉంటే రైట్ సైడ్ని సెట్ చేస్తాం. సో ఈ టెక్నిక్లో ఇప్పుడు మనం దీని యొక్క ఫార్ములా విత్ జావా లాంగ్వేజ్లో బైనరీ సెర్చ్ యొక్క ప్రోగ్రామ్ గురించి తెలుసుకుందాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కూడా ముందు షార్టెడ్ లిస్ట్ అయి ఉండాలి కదా. సో ఇప్పుడు మనకి అసెండింగ్ ఆర్డర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10, 20, 30, 40, 50 ఈ ఆర్డర్ ఫార్మాట్లో ఉంటుంది. సో ఉండేటప్పుడు ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కూడా మనం స్కాన్ చేయాలి ఫస్ట్. సో అందుకోసం ఇక్కడ మనకి ప్రోగ్రామ్ చూడండి, ఇంపోర్ట్ java.util. ఎందుకు రాసామంటే java.util ప్యాకేజ్లోనే స్కానర్ ఉంటుంది. సో అందుకోసం స్కానర్ని ఇంపోర్ట్ చేసుకున్నాం, ఇంపోర్ట్ java.util.scanner అని. నెక్స్ట్ క్లాస్ క్రియేషన్ చేయాలి కాబట్టి క్లాస్ మన కాన్సెప్ట్ నేమ్ బైనరీ సెర్చ్ ఇచ్చాం క్లాస్ నేమ్ని. నెక్స్ట్ మెయిన్ మెథడ్ పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్.
నెక్స్ట్ ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ క్రియేషన్ చేయాలి. సో స్కానర్కి ఒక వేరియబుల్ ఇచ్చాం ఎస్ అని. సో మన ఇచ్చిన ఎలిమెంట్స్ అన్ని ఎస్లో స్టోర్ చేయడానికి న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్. సో యూజర్ నుండి ఇచ్చిన ఇన్పుట్ త్రూ కీబోర్డ్ ద్వారా ఇచ్చిన ఇన్పుట్ని యాక్సెస్ చేయడానికి సిస్టమ్ డాట్ ఇన్. నెక్స్ట్ సమ్ వేరియబుల్స్ మనం డిక్లేర్ చేయాలి కదా, సో అందుకోసం ఇంటీజర్ టైప్ కాబట్టి ఇచ్చినవన్నీ. నెక్స్ట్ ఫస్ట్ ఎరే ఇండెక్స్ కోసం సైజు లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ మనం స్టోర్ చేయాలి అంటే దాని యొక్క సైజ్ ఇవ్వాలి కదా, సో దానికోసం సైజ్ అనే వేరియబుల్ తీసుకున్నాను. నెక్స్ట్ సెర్చ్ ఎలిమెంట్ కోసం ఇక్కడ కీ అనే వేరియబుల్ తీసుకున్నాను, అంటే సెర్చ్ ఎలిమెంట్ ఇక్కడ కీగా తీసుకున్నాను. నెక్స్ట్ లూపింగ్ ఇక్కడ రన్ అవుతుంది కాబట్టి ఇంటూ ఐ జే కూడా తీసుకున్నాను. సో జే లేదు, ఐ ఒకటే తీసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు మనం ఎలిమెంట్ అనేది ప్రింట్ చేయాలి. సో మనం ఎంటర్ చేయాలి. సో దానికోసం ఒక టెక్స్ట్ అనేది మనకు ప్రింట్ అవ్వడం కోసం ఎంటర్ ది సైజ్ ఆఫ్ ది ఎలిమెంట్, మనం ఇచ్చిన లిస్టు యొక్క సైజుని మనం ఎంటర్ చేయడం కోసం సో ఇక్కడ ప్రింట్ లైన్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్, ఓకేనా. ఎంటర్ ది సైజ్ ఆఫ్ ది లిస్ట్ యొక్క సైజుని మనం ఎంటర్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన ఎలిమెంట్స్ అన్నిటినీ మనం ఎస్లో యాక్సెస్ చేయాలి కాబట్టి సైజ్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ డాట్ నెక్స్ట్ ఇంటూ రాసాం. నెక్స్ట్ ఎరే క్రియేషన్ ఇంటూ ఏ న్యూ ఇంట్ సైజు ఎరే క్రియేషన్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం బైనరీ సెర్చ్ టెక్నిక్ యూజ్ చేయాలి అంటే సార్టెడ్ ఎలిమెంట్స్ ఉండాలి కాబట్టి ఇక్కడ మనకి ఎంటర్ సార్టెడ్ ఎలిమెంట్ అని ఒక టెక్స్ట్ని ప్రింట్ చేశాను. సో నార్మల్ ఎలిమెంట్ చేయొచ్చు అంటే డౌట్ రావచ్చు మీకు. సో నార్మల్ ఎలిమెంట్ కూడా మనం బబుల్ సార్ట్ టెక్నిక్ యూజ్ చేసి సార్ట్ చేసి మనం బైనరీ సెర్చ్ ప్రాసెస్ని చేయొచ్చు. సో అందుకోసం డైరెక్ట్గా ఇక్కడ నేను లెంతీ అవుతుంది కాబట్టి వీడియో సార్టెడ్ ఎలిమెంట్స్ని డైరెక్ట్గా తీసుకుంటున్నాను. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ ఎంటర్ సార్టెడ్ ఎలిమెంట్స్. సో సార్టెడ్ ఎలిమెంట్స్ని మనం బైనరీ సెర్చ్ టెక్నిక్ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కూడా మనం ఎరేలో స్టోర్ చేయాలి కదా, సో అందుకోసం ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ యూజ్ అవుతుంది కాబట్టి ఫర్ లూప్ తీసుకున్నాం. సో ఇనీషియల్గా ఐ 0 తీసుకున్నాం. ఎప్పుడైనా ఎరే ఇండెక్స్ 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇనీషియల్గా 0 తీసుకున్నాం. నెక్స్ట్ మనం ఎంటర్ చేసిన సైజ్ ఫర్ ఎగ్జాంపుల్ 5 అనుకుందాం. లిస్ట్ యొక్క సైజ్ అనేది 5. సో ఇక్కడ 5తో కంపేర్ చేస్తుంది ఈచ్ అండ్ ఇండెక్స్ పొజిషన్. సో చేసి కండిషన్ ట్రూ అయితే మనకి లూప్లోకి ఎంటర్ అవుతుంది. సో ఏ ఆఫ్ ఐ అంటే ఇక్కడ ఐ ఇండెక్స్ యొక్క పొజిషన్. సో అందులో మనం ఎంటర్ చేసిన వాల్యూస్ అనేది 1 by 1 ఇక్కడ స్టోర్ చేస్తుంది, ఓకేనా. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పుకున్నాం కదా లీనియర్ సెర్చ్ ఆ ప్రాసెసే. సో ఇక్కడ ఎరే ఇండెక్స్ ఎప్పుడు 0తో స్టార్ట్ అవుతుంది కదా, 0 1 2 3 4. సో ఇనీషియల్గా ఫస్ట్ మనం 0 తీసుకున్నాం. సో 0 సైజ్ ఎంత మనం 5 తీసుకున్నాం. 0 లెస్ దెన్ 5. సో కండిషన్ ట్రూ కాబట్టి లూప్లోకి ఎంటర్ అవుతుంది. సో ఇక్కడ మనం ఇచ్చిన ఎలిమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ 10 అయితే ఆ 0 పొజిషన్లో స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ అగైన్ ఐ ఇంక్రిమెంట్ అవుతుంది, ఐ 1 అవుతుంది. సో కండిషన్ చెక్ చేస్తుంది ఐ లెస్ దెన్ 5. సో 1 less than 5 కండిషన్ ట్రూ కాబట్టి లూప్లోకి ఎంటర్ అవుతుంది. నెక్స్ట్ పొజిషన్ ఏంటి 1 పొజిషన్లో నెక్స్ట్ ఎలిమెంట్ మనం ఎంటర్ చేసిన ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, సో ఎలిమెంట్ని స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ అగైన్ ఐ ఇంక్రిమెంట్ అవుతుంది, 2 అవుతుంది. 2 less than 5 కండిషన్ ట్రూ కాబట్టి నెక్స్ట్ పొజిషన్కి మూవ్ అవుతుంది, ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేస్తుంది. నెక్స్ట్ అగైన్ ఐ ఇంక్రిమెంట్ అవుతుంది, 3 అవుతుంది. సో 3లో మనం ఒక వాల్యూని ఇన్సర్ట్ చేస్తాం, ఆ పొజిషన్లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ అగైన్ ఐ ఇంక్రిమెంట్ అవుతుంది, 4 అవుతుంది. 4 less than 5 కండిషన్ ట్రూ కాబట్టి లూప్లోకి ఎంటర్ అవుతుంది. సో ఆ పొజిషన్లో మనం ఎంటర్ చేసిన ఎలిమెంట్ అనేది ఇన్సర్ట్ అవుతుంది. నెక్స్ట్ ఐ ఇంక్రిమెంట్ అవుతుంది, 4 5 అవుతుంది. 5 less than 5 సో కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి లూప్ నుండి టెర్మినేట్ అవుతాం. సో ఇప్పుడు మనం ఎరేలో నెంబర్ స్టోర్ చేసాం. స్టోర్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏంటి సెర్చ్ ఎలిమెంట్ ఇక్కడ ఉన్న లిస్ట్లో నుండి మన సెర్చ్ ఎలిమెంట్ అనేది ఉందా లేదా చెక్ చేసుకుంటాం. సో చెక్ చేయడానికి ఒక ఎలిమెంట్ ఉండాలి కదా, సో అందుకోసం ఇక్కడ ఒక ఎలిమెంట్ని ఎంటర్ చేయమని ఒక టెక్స్ట్ ప్రింట్ అవ్వాలి కాబట్టి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఎంటర్ కీ ఎలిమెంట్ అంటే దట్ మీన్స్ సెర్చ్ ఎలిమెంట్. నెక్స్ట్ సో ఆ ఎలిమెంట్లో మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్లో కూడా కీ ఎలిమెంట్ ఉందా లేదో సెట్ చేస్తాం. సో కీ ఈజ్ ఈక్వల్ టు ఎస్ డాట్ నెక్స్ట్ ఇంటూ. ఇప్పుడు మనకు ఒక ఇనీషియల్గా మనం ఇక్కడ కొన్ని వేరియబుల్స్ మాత్రం డిక్లేర్ చేసాం. సో కొన్ని డిక్లేర్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఇంట్ ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నాం. ఇనీషియల్గా ఫస్ట్ వాల్యూ లాస్ట్ వాల్యూ ఇక్కడ మనకి యూజ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ వేరియబుల్లో 0, లాస్ట్ వేరియబుల్ సైజ్ -1. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏరియా ఇండెక్స్ ఫస్ట్ ఎప్పుడు 0 ఉంటుంది కదా, లాస్ట్ ఎలిమెంట్ మన సైజ్ ఎంత 5 - 1 4. సో అందుకోసం ఫస్ట్ వాల్యూ లాస్ట్ వాల్యూ యొక్క పొజిషన్స్.
నెక్స్ట్ ఫౌండ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ప్రోగ్రాంలో అర్థమవుతుంది నెక్స్ట్ ఫర్దర్గా ఇది. ఇప్పుడు ఏంటి, వైల్ లూప్ యూజ్ చేస్తాం. లూపింగ్ అనేది కంటిన్యూ అవ్వాలి కాబట్టి. సో ఇక్కడ ఫస్ట్ వైల్ కండిషన్ ఏంటి, ఫస్ట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు లాస్ట్ వాల్యూ. సో ఫస్ట్ వాల్యూ ఎప్పుడు లాస్ట్ వాల్యూ కన్నా చిన్నది అవ్వాలి, లేదంటే ఈక్వల్గా ఉండాలి. అలాంటప్పుడే మన కండిషన్ అనేది ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మిడ్ వాల్యూ మన బైనరీ సెర్చ్లో ఏం చేస్తాం, సెర్చ్ వాల్యూ ఎప్పుడు మిడ్ వాల్యూతోని కంపేర్ చేస్తాం కాబట్టి ఇంట్ మిడ్ వాల్యూ ఎప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే లాస్ట్ వాల్యూ ప్లస్ ఫస్ట్ వాల్యూ బై 2. సో లాస్ట్ పొజిషన్ అంటే లాస్ట్ పొజిషన్ ఏంటుంది, ఎలాగైనా రాయొచ్చు, లేదంటే ఫస్ట్ వాల్యూ ప్లస్ లాస్ట్ వాల్యూ. సో ఫస్ట్ పొజిషన్ 0, లాస్ట్ పొజిషన్ ఏంటుంది 4 ఉంది. సో 4/2. సో ఇక్కడ 2 వచ్చింది. సో మిడ్ వాల్యూ 2 పొజిషన్లో ఉన్న వాల్యూ అవుతుంది. సో అలాగే ఇక్కడ కంపేర్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఇఫ్ ఏ ఆఫ్ మిడ్ ఈజ్ ఈక్వల్ టు కీ అంటే మిడ్ వాల్యూ ఎప్పుడైనా కీ వాల్యూ అంటే మనం సెట్ చేసిన ఎలిమెంటు సో ఈక్వల్ అయినట్టు అయితే మనకు ఆ వాల్యూ అనేది ప్రింట్ అవ్వాలి. సో అప్పుడు ఒక టెక్స్ట్ మనకు ఇవ్వాలి కాబట్టి system.out.println ద ఎలిమెంట్ ఈజ్ ఫౌండ్ ఎట్ ది ఇండెక్స్ పొజిషన్. సో మనం సెట్ చేసిన ఎలిమెంట్ అనేది మిడ్ వాల్యూతో ఈక్వల్గా ఉంటే ఆ ఎలిమెంట్ని ఆ పొజిషన్ని మనకి ప్రింట్ చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఫౌండ్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు మనకి కంపేర్ చేసిన ఎలిమెంట్ అనేది మనకి ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి ఇక్కడ కంప్లీట్ అయిపోయినట్టు, అందుకోసం బ్రేక్. నెక్స్ట్ సో ఇన్ కేస్ మిడ్ వాల్యూతో మనకి సెట్ చేసిన ఎలిమెంట్ అనేది ఈక్వల్ కానప్పుడు ఎల్స్ ఇఫ్ కండిషన్, ఇంకో కండిషన్ ఇచ్చాము ఇక్కడ. ఏంటి ఆ కండిషన్, ఇఫ్ ఏ ఆఫ్ మిడ్ గ్రేటర్ దెన్ కీ. సో ఇచ్చిన వాల్యూ కన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10, 20, 30, 40, 50 ఉంది. సో కీ వాల్యూ ఇక్కడ నాకు 20 తీసుకున్నాం. సో మిడ్ వాల్యూ ఇక్కడ 30 ఉంది. సో ఇప్పుడు ఏంటి, కీ వాల్యూ కన్నా మిడ్ వాల్యూ ఎక్కువైంది అనుకోండి. సో ఈ సిచ్యువేషన్లో ఏం చేయాలి, ఇప్పుడు మనం లాస్ట్ ఈజ్ ఈక్వల్ టు మిడ్ -1 అంటే లాస్ట్ ఎలిమెంట్ ఇక్కడ ఫస్ట్ ఇనీషియల్గా ఫస్ట్ వాల్యూ లాస్ట్ వాల్యూ అవుతుంది, మిడిల్ వాల్యూ ఇక్కడ అవుతుంది కదా. సో ఇప్పుడు ఏంటి, ఇది లాస్ట్, ఇది ఫస్ట్, ఇది మిడిల్ వాల్యూ కదా. ఇప్పుడు లాస్ట్ ఈజ్ ఈక్వల్ టు మిడ్ -1. సో ఎప్పుడైతే మనం సెట్ చేసిన ఎలిమెంట్ మిడ్ వాల్యూ కన్నా తక్కువ అయ్యిందో అప్పుడు మనకి ఏంటవుతుందంటే లాస్ట్ ఎలిమెంట్ ఇది ఫస్ట్ ఎలిమెంట్, ఇది లాస్ట్ ఎలిమెంట్ కదా. ఈ లాస్ట్ ఎలిమెంట్ అనేది మనకి మిడ్ -1 అంటే ఇక్కడ లాస్ట్ ఎలిమెంట్ అవుతుంది. ఇది మిడ్ -1 ఈ పొజిషన్, ఓకేనా. ఈ పొజిషన్ మిడ్ -1 అవుతుంది. సో ఇంకా దీంతో మనకి ఇంకా సంబంధం లేదు. ఈ ఎలిమెంట్స్ని మనం సెట్ చేస్తాం, మన సెట్ చేసిన ఎలిమెంట్ ఉందా లేదని. ఇన్ కేస్ మనం సెట్ చేసిన ఎలిమెంట్ అనేది గ్రేటర్ దెన్ అయ్యింది అనుకోండి, మిడ్ వాల్యూ కన్నా గ్రేటర్ దెన్ అయ్యింది అనుకోండి, ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు మిడ్ +1. సో ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ ఉంది కదా, ఈ పొజిషన్ అనేది ఇక్కడ మిడ్ +1 ఇది ఫస్ట్ అవుతుంది, ఇది లాస్ట్ అవుతుంది. సో అప్పుడు దీంతో మనకి ఇంకా సంబంధం ఉండదు. ఇక్కడ మిడ్ వాల్యూకి రైట్ సైడ్ ఉన్న వాల్యూతో మనం కంపేర్ చేస్తాం. సో అర్థమైందా? ఒకవేళ డౌట్ ఉంటే ప్లేబ్యాక్ చేయండి, అర్థమవుతుంది. నెక్స్ట్ సో సింపుల్గా చెప్పాలి అంటే మిడ్ వాల్యూ ఎప్పుడు మనకి ఇది సార్టెడ్ ఫార్మేట్లో ఉంటుంది కాబట్టి మిడ్కి లెఫ్ట్ సైడ్ ఎప్పుడు స్మాల్ వాల్యూస్ ఉంటుంది, నెక్స్ట్ రైట్ సైడ్ ఎప్పుడు లార్జ్ వాల్యూస్ ఉంటుంది. సో కండిషన్ బేస్ చేసుకొని మనం ప్లేస్ అనేది ఇక్కడ ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. కానీ మిడ్ వాల్యూ అనేది సెర్చ్ వాల్యూ కన్నా ఎక్కువ ఉంటే రైట్ సైడు, సో సెర్చ్ వాల్యూ తక్కువ ఉంటే లెఫ్ట్ సైడ్ మనం చెక్ చేసుకుంటాం. నెక్స్ట్ సో ఇన్ కేసు మనం ఫైండ్ అవుట్ చేసిన ఈ కేసెస్ ఏమీ కాకుండా సపోజ్ సమ్ సిచ్యువేషన్లో మనం ఇచ్చిన లిస్ట్లోని సెట్ చేసిన ఎలిమెంట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 60 తీసుకుందాం. సో ఇక్కడ లిస్ట్లో లేదు. సో అలాంటి సిచ్యువేషన్లో మనకి ఒక టెక్స్ట్ ప్రింట్ అవ్వాలి కదా. సో దానికోసం ఇఫ్ ఫౌండ్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఫస్ట్ గ్రేటర్ దెన్ లాస్ట్. సో ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కండిషన్ ఫౌండ్ అంటే ఇక్కడ ఏ కండిషన్లో కూడా మనకి ఫౌండ్ అవ్వలేదు మనం సెట్ చేసిన ఎలిమెంట్. నెక్స్ట్ ఫస్ట్ గ్రేటర్ దెన్ లాస్ట్. సో ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ ఎప్పుడు ఎక్కువ అంటే 20 ఉంది. సో లాస్ట్ ఎలిమెంట్ -1లో తీసుకున్నాం. సో నెగిటివ్ వాల్యూస్ ఉన్న
ఇన్ కేస్ నెక్స్ట్ వాల్యూస్ అనేది ఎప్పుడైనా ఫస్ట్ కన్నా లాస్ట్ వాల్యూస్ ఎక్కువ ఉండాలి. సో కండిషన్ ఎలాంటి సిచ్యువేషన్లో ఎప్పుడు మనకి నెగిటివ్ వాల్యూస్ వచ్చిందని అర్థం. సో ఎలాంటి సిచ్యువేషన్లో మనకి ఎలిమెంట్ అనేది ఫౌండ్ అవుతుంది కాబట్టి మనకు ఒక టెక్స్ట్ system.out.println ద ఎలిమెంట్ ఈజ్ నాట్ ఫౌండ్ అని మెసేజ్ ప్రింట్ అవ్వాలి. సో ఇది బైనరీ సెర్చ్ యొక్క ప్రోగ్రామ్ ఇన్ జావా లాంగ్వేజ్లో. సో కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటాను. ఎవరికైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.